హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జూన్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి అనేది చూద్దాం. ఈ వీడియో సిరీస్ మనం ప్రతి మంత్ ఎండ్ లో చేస్తాం. ప్రతి మంత్ ఎండ్ లో ఆ మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏది హిట్ అంటే ఏది వాల్యూ ఫర్ మనీ, ఏ మొబైల్ బాగుంది, ఏ మొబైల్ కొనొచ్చు, ఏది ఫ్లాప్ అంటే ఏది వాల్యూ ఫర్ మనీ కాదు, ఏ మొబైల్ బాగాలేదు, ఏది కొనకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో జూన్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ నేను జూన్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏవైతే నేను రివ్యూ చేశానో వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను జూన్ నెలలో 3 మొబైల్స్ రివ్యూ చేశాను. OnePlus 13s, Vivo T4 Ultra, Moto H60. ఈ మూడింటి గురించి ఫస్ట్ చెప్తాను. అయితే ఈ 3 మొబైల్స్ కూడా నా లిస్ట్ లో యావరేజ్ కిందకే వస్తాయి. ఫస్ట్ OnePlus 13s గురించి మాట్లాడుకుంటే ఇది 55,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 50,000 రూపాయల ప్రైస్ కి వస్తుంది. ఆ ప్రైస్ కి ఇది చాలా మంచి మొబైల్. ఇది కాంపాక్ట్ మొబైల్, 6.32 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 1.5K AMOLED ప్యానల్, డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా మెటల్ ఫ్రేమ్ తోడు వస్తుంది, గ్లాస్ బాడీ తోడు వస్తుంది. ప్రాసెసర్ పరంగా కూడా Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పాలి. బ్యాటరీ కూడా చైనా వేరియంట్ తోటి కంపేర్ చేస్తే ఇండియన్ వేరియంట్ లో బ్యాటరీ కెపాసిటీ తగ్గించినప్పటికీ కూడా ఇలా 5850 mAh బ్యాటరీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే, ఈవెన్ చెప్పాలంటే 1.5 డే వరకు కూడా బ్యాటరీ వస్తుంది. అన్ని ఇక్కడ వరకు బాగానే ఉన్నాయి. కాకపోతే దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరా దీనిలో 50,000-55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ని జస్టిస్ చేసేలాగా కెమెరా పర్ఫార్మెన్స్ లేదు. పర్టికులర్ గా లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అసలు బాగాలేదు. ఎందుకంటే దీనిలో టెలిఫోటో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. సో లో లైట్ లో టెలిఫోటో కెమెరా వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా లో లైట్ లో ఆప్టిమైజేషన్ అంత బాగాలేదు. వీడియో క్వాలిటీ కూడా అంత బాగాలేదు. అవన్నీ కూడా నేను రివ్యూలో క్లియర్ గా కవర్ చేశాను. ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి రివ్యూని రిఫర్ చేయండి. అండ్ ఇంకా కొన్ని కాంప్రమైజ్ కూడా ఉన్నాయి. USB 2.0 పోర్ట్ మాత్రమే ఉండటం, అండ్ ఆ ప్రైస్ లో నార్మల్ గా మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసోనిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే దీనిలో ఓన్లీ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రమే ఉంటుంది. అండ్ IP రేటింగ్ కూడా జస్ట్ IP65 రేటింగ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ కాదు ఇది. సో ఇట్లా కొన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ లోకి కన్సిడర్ చేశాను. ఇంకా చెప్పాలంటే దీన్ని యావరేజ్ అంటకంటే కూడా అబోవ్ యావరేజ్, నియర్ టు హిట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఆ చిన్న చిన్న కాంప్రమైజ్ గానీ ఇవ్వకుండా కెమెరా డిపార్ట్మెంట్ లో కొద్దిగా బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే చాలా బాగుంటది. కంప్లీట్ హిట్ మొబైల్ లెక్క కన్సిడర్ చేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఒకవేళ మీకు కాంపాక్ట్ మొబైల్ కావాలనుకుంటే 50,000 రూపాయల దగ్గర ఒక్క మొబైల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు అమెజాన్ లో ఈ ఫోన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇదేనే కాదు, ఈ మధ్య కాలంలో వచ్చే ఫోన్స్ అని కూడా దాదాపు ఆన్లైన్ లోనే అందరూ కూడా ఫోన్స్ కొనుక్కుంటున్నారు. ఆన్లైన్ లోనే ఫోన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆఫ్లైన్ చాలా తక్కువైపోయింది. కాకపోతే కొంతమంది ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్ లో మొబైల్స్ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆఫ్లైన్ లో లైవ్ డెమో మోడల్స్ చూసి కొనుక్కోవచ్చు అని కానివచ్చు, లేదంటే ఆఫ్లైన్ లో ఆన్లైన్ కంటే కూడా బెటర్ EMI ఆప్షన్స్ ఉంటాయని కావచ్చు. చాలా మంది ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తారు. సో అట్లా ఆఫ్లైన్ లో మొబైల్స్ కొనాలి లేదా ఆఫ్లైన్ లో ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ కొనాలి అనుకున్న వాళ్ళకి నేను మీకు ఒక మంచి వెబ్సైట్ చెప్తాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఈ బజాజ్ ఫైనాన్స్ ఈజీ EMI వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ రాగానే ఇక్కడ మీరు ఏం కొనాలనుకుంటున్నారు, మొబైల్ కొనాలనుకుంటున్నారా లేదా ఇంకేదైనా ఎలక్ట్రానిక్స్ లైక్ AC కానీ టీవీ కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారా, ఇట్లా కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటుంది. వీటిల్లో దేన్నైనా కానీ ఈ వెబ్సైట్ ని యూస్ చేసి మీరు ఆఫ్లైన్ లో కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ మనం మొబైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొబైల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి వేరియస్ మొబైల్స్ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడ Samsung Galaxy S25 ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అక్కడ S25 సెలెక్ట్ చేసుకోగానే కింద అక్కడ నాకు ఈజీ EMI ప్లాన్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి చూడొచ్చు. అక్కడ పర్టికులర్ అవైలబుల్ ఉన్న ప్లాన్ మీద వచ్చరికి 0 డౌన్ పేమెంట్ ఉంది అండ్ EMI ప్లాన్ అంతా చూపిస్తుంది. ఒకవేళ EMI ప్లాన్ నాకు నచ్చింది, ఆ EMI ప్లాన్ తోటి ఆఫ్లైన్ లో నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అనుకోండి, కింద ఫైండ్ స్టోర్స్ నియర్ యూ అని ఉంటుంది. అక్కడ మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో లేదా మీరు ఏ ఏరియాలో అయితే మొబైల్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ పిన్ కోడ్ లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ఏదైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేశారో ఆ ప్రొడక్ట్ అవైలబుల్ ఉన్న స్టోర్స్ అన్ని కనిపిస్తుంది. ఫస్ట్ ప్రైమర్లీ ఒక స్టోర్ మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే అక్కడ చెక్ సేవింగ్స్ అట్ అదర్ స్టోర్స్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ పిన్ కోడ్ లో అవైలబుల్ ఉన్న చాలా స్టోర్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన స్టోర్ లో మీరు కొనుక్కోవచ్చు. సో ఇట్లా మీరు దీన్ని యూస్ చేసి మీకు కావాల్సిన ప్రొడక్ట్, అది మొబైల్ అయినా ఎలక్ట్రానిక్స్ అయినా కానీ దీనిలో చెక్ చేసుకొని మీకు దగ్గర ఉన్న ఆఫ్లైన్ స్టోర్ లో ఈజీ EMIs ద్వారా మీరు ఆఫ్లైన్ లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ లో కొనుక్కోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వీళ్ళంతా కూడా ట్రస్టెడ్ లోకల్ సెల్లర్స్ అయి ఉంటారు అండ్ 0 డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ EMI ఆప్షన్స్ కూడా లోయెస్ట్ EMI ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు EMI కార్డ్స్ లేకపోయినా కానీ వీళ్ళ దగ్గర ఈ స్టోర్స్ వాళ్ళ దగ్గర ఇన్స్టెంట్ లోన్ అప్రూవల్ కూడా ఉంటుంది. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ స్టోర్ ఆఫర్స్ ఉంటాయి. అంటే స్టోర్ లో వాళ్ళ స్పెషలైజ్డ్ ఆఫర్స్ ఉంటాయి, అవి కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ రిలయబిలిటీ అండ్ సర్వీస్, ఒకవేళ మీరు మొబైల్ కొన్నా కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ స్టోర్ వాళ్ళలో కొంతమంది మీకు ఆ మొబైల్ లో వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ వీటన్నిటిలో కూడా అష్యూర్డ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు స్టోర్ కి వెళ్ళి అక్కడ మీరు ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ ప్రొడక్ట్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ అక్కడ ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు గైడ్ చేసి మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ కాదనుకున్నా కానీ మీరు రియల్ టైమ్ లో మీరు అనుకున్న ప్రొడక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేసి రియల్ లైఫ్ డెమో చూసి కొనుక్కోవచ్చు. సో మీరు కూడా ఇట్లా ఏదైనా ప్రొడక్ట్ కోసం చూస్తుంటే అవి మీ చుట్టుపక్కల ఏ ఆఫ్లైన్ స్టోర్స్ లో అవైలబుల్ ఉందో చూసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ Vivo T4 Ultra, దీన్ని కూడా నేను యావరేజ్ లోకే కన్సిడర్
కన్సిడర్ చేస్తాను. దీని నార్మల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 38,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 35,000 రూపాయలకి చేతికి వస్తుంది. ఈ 35,000 రూపాయలకి దీనిలో కెమెరా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని తీసేసినా గానీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. పర్టికులర్ గా పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం అదరగొట్టి పడేస్తుంది. అండ్ కెమెరాతో పాటు ఆ ప్రైస్ లో డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ కూడా ఓకే అని చెప్పాలి. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇది కూడా ఓకే అని చెప్పాలి. కాకపోతే ఆ ప్రైస్ లో కాంప్రమైజ్ ఏంటంటే బ్యాటరీ. దీనిలో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ మీద బ్యాటరీ చాలా బాగుంటుంది, కానీ రియల్ లైఫ్ లో బ్యాటరీ ఆప్టిమైజేషన్ అంతగా బాగాలేదు. బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ ఉంది. అండ్ ఇంకోటి IP రేటింగ్ కూడా జస్ట్ దీనిలో IP65 రేటింగ్ మాత్రం ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ అయితే ఉండదు. సో ఇవి కొంచెం కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ ఒకవేళ మీరు Vivo T4 Ultra తీసుకోవాలనుకుంటే 35,000 రూపాయలకి కెమెరా ఓన్లీ నా మెయిన్ ప్రయారిటీ, కెమెరా ఎక్సలెంట్ ఉండాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ఈ ఫోన్ నేను ఎప్పుడన్నా వాల్యూ ఫర్ మనీ అనిపించినప్పుడు తీసుకుంటాను, కొంచెం ప్రైస్ తగ్గినప్పుడు తీసుకుంటాను అనుకుంటే 32,000 రూపాయల దగ్గర వస్తే మాత్రం ఇది స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ చార్జ్ అవుతుంది. కానీ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ Moto H60, దీనిలో ఒకటే వేరియంట్ ఉంటుంది 12GB 256GB. ప్రైస్ వచ్చరికి 26,000 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్ లో వీళ్ళు ఈ ఫోన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే మెయిన్లీ కెమెరాస్. ఈ ప్రైస్ లో 25,000 రూపాయల దగ్గర కెమెరాస్, అది కూడా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా తోటి ఒక్క మంచి కెమెరా ఫోన్ కూడా లేదు. సో ఆ గ్యాప్ ని వీళ్ళు ఫిల్ చేద్దామని చెప్పి Moto H60 Pro లో ఎట్లాంటి కెమెరాస్ ఉన్నాయో సేమ్ అవే కెమెరాస్ ని వీళ్ళు 26,000 రూపాయలు తెచ్చారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 10 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా స్పెక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి, కానీ రియల్ టైమ్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు. కెమెరా చాలా చండాలంగా ఉందని చెప్పాలి. అండ్ 25,000 రూపాయలు దీనిలో కెమెరా బాగా లేకపోతే ఇంకా ఆ ప్రైస్ లో దీన్ని చూసి కొనడానికి వేరే ఆస్పెక్ట్స్ ఏమి ఆ ప్రైస్ లో పొడి చేసే ఆస్పెక్ట్స్ అయితే కాదు. ప్రాసెసర్ గానీ, డిస్ప్లే గానీ, బ్యాటరీ గానీ ఇవన్నీ కూడా Moto H60 ఫ్యూచర్ లో ఎట్లాంటివి అయితే ఉన్నాయో సేమ్ అవే దీంట్లో కూడా ఉంటాయి. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 1.5K POLED డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, ఇవన్నీ కూడా Moto H60 ఫ్యూచర్ లో మనం ఆల్రెడీ చూసాం. ఆ స్పెక్స్ అన్ని కూడా 25,000-26,000 రూపాయల దగ్గర అంత జస్టిస్ చేయవు. ఓన్లీ కెమెరా బాగుంటే మాత్రం కెమెరా కోసం ఏదైనా చూసి తీసుకోవచ్చు, కానీ దీనిలో కెమెరా బాగాలేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేను యావరేజ్, ఇంకా చెప్పాలంటే బిలో యావరేజ్ కింద కన్సిడర్ చేస్తాను. 25,000 రూపాయలు అయితే ఇది కొనాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఆఫర్స్ లో మీకు 22 గానీ 23 గానీ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇది ఇంకా నేను యూస్ చేసిన మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే, ఇక యూస్ చేయకుండా స్పెక్స్ ని బట్టి చెప్పాలంటే ఫస్ట్ మనం హిట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. హిట్స్ లో ఫస్ట్ మొబైల్ Infinix GT30 Pro అని చెప్పాలి. దీని ప్రైస్ 25,000 రూపాయలు ఉంటుంది. ఆ ప్రైస్ లో ఇది గేమింగ్ టార్గెటెడ్ ఫోన్. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM తోటి వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ దీనిలో ఆ ప్రైస్ లో మీకు డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. ఇంకా ఆ ప్రైస్ లో ఇంకా ఏ ఫోన్ లో కూడా డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ ఉండవు, ఓన్లీ దీనిలో మాత్రం ఉంటాయి. అండ్ డిజైన్ కూడా ప్యూర్ గేమింగ్ థీమ్ డిజైన్ తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా 1.5K AMOLED ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. బ్యాటరీ కూడా 5500 mAh బ్యాటరీ, 45W వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ వరకు స్పెక్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇది గేమింగ్ టార్గెటెడ్ ఫోన్ కాబట్టి కెమెరా విషయంలో చాలా వరకు కట్ చేస్తారు. దీనిలో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్పెక్స్ ప్రకారం చూడడం మాత్రమే కాదు, నార్మల్ రియల్ లైఫ్ లో కూడా ఏ గేమింగ్ ఫోన్ లో చూసుకున్నా గానీ కెమెరా వీళ్ళు దాదాపు కట్ చేస్తారు. సో దీనిలో కెమెరా కూడా చాలా వరకు యావరేజ్ ఉంటుంది. అండ్ IP రేటింగ్ అంటారా, ఆ ప్రైస్ లో వీళ్ళు గేమింగ్ పరంగా చాలా ఇచ్చేసారు. ఇక ఆ ప్రైస్ లో మళ్ళా IP68 ఖచ్చితంగా ఇవ్వాలంటాం అది కరెక్ట్ కాదు. లేకపోయినా కానీ పర్లేదు, ఎందుకంటే మిగిలిన స్పెక్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి గేమింగ్ టార్గెటెడ్ ఆడియన్స్ కి ఖచ్చితంగా ఇది హిట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ Poco F7, దీని ప్రైస్ వచ్చరికి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయలు పెట్టారు. 30,000 రూపాయలకి ఇది కూడా హిట్ అనే చెప్పాలి. దీంట్లో Snapdragon 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X RAM తోటి వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది కూడా మెయిన్లీ గేమింగ్ టార్గెటెడ్ ఫోన్, కాకపోతే దీనిలో డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ లాంటివి ఉండవు. జస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ వైజ్ గా మాత్రం ఫుల్లీ లోడెడ్ ఇచ్చేస్తారు. అండ్ డిస్ప్లే కూడా 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు బెస్ట్ ఉంటుంది. పోకో డిస్ప్లేస్ ఎప్పుడు కూడా చాలా బాగా ఇస్తారు. ఈవెన్ HDR10+ Dolby Vision సపోర్ట్ కూడా ఉంటుంది. డిస్ప్లే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ బ్యాటరీ ప్రెసెంట్ ఇది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ బ్యాటరీ తోటి వస్తుంది. 7550 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ కూడా IP66, 68 అన్ని సపోర్ట్ ఉంటుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట. కాకపోతే దీనిలో కూడా ఇందాక చెప్పినట్టుగానే కెమెరా కొంచెం కాంప్రమైజ్ చేస్తారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్పెక్స్ ప్రకారంగా చూసుకోకపోయినా కానీ నార్మల్ రియల్ లైఫ్ లో కూడా ఇది ఎప్పుడు మారడం కథ అనమాట. సేమ్ ఏ ఫోన్ లో అయినా కానీ ఇంతే ఉంటుంది. ఏ ఫోన్ అయినా కానీ కొద్దిగా గేమింగ్ మీద ఎక్కువ టార్గెట్ చేశారంటే కెమెరాని అక్కడ వాళ్ళు యావరేజ్ చేస్తారు. కెమెరాలో ప్రాసెసింగ్ సరిగ్గా ఉండదు. దీనిలో కూడా సేమ్ అదే స్టోరీ మాక్సిమం రిపీట్ అయింది. సో ఇది కూడా 30,000 రూపాయల్లో గేమింగ్, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకి హిట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ రివ్యూ చాలా మంది మన ఛానల్ అడుగుతున్నారు. ఈవెన్ Infinix GT30 Pro రివ్యూ కూడా అడుగుతున్నారు. ఇక్కడ Infinix GT30 Pro అయితే ప్రెసెంట్ నాకు ప్లాన్ లేదు, ఎందుకంటే Infinix ఫోన్స్ కొంచెం కొన్ని రివ్యూ చేస్తే మళ్ళీ రీసేల్ కష్టం అవుతుంది. సో ఒకవేళ మీకు Infinix GT30 Pro మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అండ్ రీసేల్
సేల్ కి కూడా ఎవరన్నా నా దగ్గర నుంచి కొనడానికి రెడీ ఉన్నారంటే చెప్పండి, ఖచ్చితంగా GT30 Pro కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పోకో F7 అయితే ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ వస్తుంది, కాకపోతే కొద్దిగా లేట్ వస్తుంది. ఎందుకంటే పోకో F7 ఫస్ట్ సేల్ జూలై 1వ తారీఖు పెట్టారు. ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ లో చూస్తున్న వీడియోస్ అన్ని కూడా రివ్యూ నోట్స్ వచ్చిన వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు. కాకపోతే మీకు చాలా సార్లు చెప్పాను, మన ఛానల్కి ఎవరు కూడా రివ్యూ నోట్ పంపించరు. మనం ప్రతి ఫోన్ కూడా ఫస్ట్ సేల్ లో కొనుక్కొని రివ్యూ చేయాలి. సో ఫస్ట్ సేల్ వచ్చేసరికి పోకో F7 జూలై 1వ తారీఖు ఉంది. ఫస్ట్ సేల్ లో కొంటాను, కొన్ని రివ్యూ చేస్తాను. రివ్యూ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ లావా నుంచి 2 ఫోన్స్ లాంచ్ అయినాయి. 2 ఫోన్స్ కూడా నేను హిట్ లెక్కే కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ లావా స్ట్రోమ్ లైట్, దీని ప్రైస్ వచ్చేసరికి 8,000 రూపాయలు పెట్టారు. దీనిలో ప్రాసెసర్ Dimensity 6400 ప్రాసెసర్ వస్తుంది. HD+ డిస్ప్లే ఉంటుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. 8,000 రూపాయలకి ఇంకా ఎంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. 8,000 రూపాయలకి చాలా మంచి స్పెక్స్ వస్తుంది. ఎంట్రీ లెవెల్ లో ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. హిట్ లెక్క దీన్ని కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ లావా స్ట్రోమ్ ప్లే అని ఇంకో ఫోన్ ఉంటుంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7060 ప్రాసెసర్ ఉంటుంది. మిగిలిన స్పెక్స్ అన్ని లావా స్ట్రోమ్ లైట్ లాగే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 10,000 రూపాయలు పెట్టారు. 10,000 రూపాయలకి కూడా ఇది కూడా ఓకే అని చెప్పొచ్చు. హిట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ iQOO ZTE లైట్, ఇది కూడా 10,000 రూపాయల ప్రైస్ లోనే వస్తుంది. ఇది కూడా హిట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు. Dimensity 6300 ప్రాసెసర్ వస్తుంది. HD+ డిస్ప్లే తోడు వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఎంట్రీ లెవెల్ లో ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీన్ని కూడా హిట్ లెక్క మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ యావరేజ్ లోకి వెళ్ళిపోయి ఒకటే ఒక ఫోన్ ఉంటుంది, Samsung Galaxy M36. ఇది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 16,500 రూపాయల ప్రైస్ అంటున్నారు, కానీ రెగ్యులర్ ప్రైస్ ఎంతో చెప్పట్లేదు. ఇలా ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఉన్న స్పెక్స్ కి సామ్సంగ్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి 16,500 రూపాయల ప్రైస్ అనేది మీరు ఓకే అనే అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఒకటి మర్చిపోతున్నాం. దీనిలో ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఛార్జర్ మళ్ళీ 25 వాట్ ఛార్జర్ ఎక్స్ట్రా 1,500 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఆ 1,500 రూపాయలు కూడా యాడ్ చేసుకుంటే దగ్గరగా 18,000 రూపాయలు మనం ఈ ఫోన్ మీద పెడుతున్నట్టు. 18,000 రూపాయలు ఈ ఫోన్ మీద పెట్టడం అనేది ఖచ్చితంగా అంత వర్త్ అయితే కాదు. ఓ రకంగా చెప్పాలంటే ఇది బిలో యావరేజ్ మొబైల్. కాకపోతే సామ్సంగ్ వాళ్ళకి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి 20,000 రూపాయల లోపు ఇంకా దీనికంటే మంచి ఫోన్స్ ఏమి ఉండవు కాబట్టి దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. సామ్సంగ్ నుంచే నాకు ఫోన్ కావాలనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా జూన్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ అండ్ ఫ్లాప్ మొబైల్స్ అయితే. అండ్ బై ద వే మీరు కానీ ఆఫ్లైన్ లో ఈజీ EMIs ద్వారా మొబైల్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. బజాజ్ మాల్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ రీసెంట్ టైమ్స్ లో మన సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తగ్గింది. సో ఇంకా మీరు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా, లేదా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చిన కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.